హాయ్ అండి. నేను ఈరోజు చిక్కుడుకాయతో కర్రీ చేస్తాను. చూడండి ఎలా చేస్తానో. నేను ఆల్రెడీ ఉడకపెట్టానండి. ఇది నేను తిరువాత వేసి చూపిస్తాను చూడండి. దీనికి మసాలా వచ్చి పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నాను, 2 ఉప్పు వేసి. ఇది పచ్చి కొబ్బరి అండి. దీనికి ఇదే మసాలా అండి. ఇప్పుడు తిరువాత వేసుకుందామండి. ఆవా, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు ఇలాంటి కొంచెం పసుపు వేసి వేసుకుందాము. చూడండి, ఇది పచ్చిమిర్చి కొబ్బరి అండి. ఇది వేస్తున్నాను చూడండి. ఇది బాగా వేసుకోవాలండి నూనెలో. చూడండి, ఇప్పుడు చిక్కుడుగా వేసుకుందాము. ఇది సన్న మంట మీద మూత వేసి 2 మగ్గించుకోవాలండి. ఇది ఆ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుందండి. నాతో కొత్తిమీర లేదు, వేయలేదు. అయిపోయిందండి ఇంతే. చూడండి, చిక్కుడుకాయతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి ఇది మీరు చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.